మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ మాసం, విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచిన 2023 ఆగస్టు నుండి మీ వ్యవస్థ బాగాలేదు అంటే యాక్సిడెంట్స్ కావచ్చును, కాళ్ళకు దెబ్బలు తాకడం కావచ్చును, ఏమైనా లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కానీ, బిజినెస్ అద్భుతంగా జరగడం కానీ, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం కానీ, ఇలాంటివి కొన్ని గుడ్ ఉన్నవి, కొన్ని బ్యాడ్ ఉన్నవి. మరి ఈ క్రమంలో మరి ఈ ఏప్రిల్ నెల శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే కొంతమేర గురుబలము తక్కువగానే ఉన్నది. సో ఏదో విచారంగా, ఏదో డల్గా ఉండడము, లైక్ ఏదైనా దగ్గర దాకా వచ్చి పనులు మిస్ అయిపోవడాలు కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. కనుక ఈ క్రమంలో ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చినటువంటి సందర్భంలో వాడిని ఎత్తి మీద ఒక గ్యాస్ సిలిండర్ పెట్టడమో, లేదా 25 కిలో రైస్ బ్యాగ్ పెట్టడమో, నువ్వు నడువురా అంటే పాపం వానికి జ్వరమే వచ్చింది, వానికి చేతన అవ్వటం లేదు, వాడు ఎట్లా నడుస్తాడు? ఇట్లా నేను చెప్పే విషయం ఏంటంటే, టైం బాగాలేదు, గురుబలం లేదు, శని బలం ఎక్కువగా ఉన్నది. ఎట్లా ఎక్కువగా ఉన్నదంటే శని వాస్తవానికి అస్తమిస్తున్నాడు. ఇది నేను యాక్చువల్గా వేరే వీడియో వేయాలి, దీని మీద 12 రాశులు చేయాలి మనం. శనైశ్వరుడు అస్తమిస్తూ ఉన్నాడు మీనరాశి నుండి మేషంలోకి ఉదయించబోతున్నాడు. మరి ఈ తరుణంలో మీకు అష్టమ శని ప్రారంభం కాబోతున్నది. ఎవరైతే మీ దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం కాబోతున్నారు, ఎవరినైతే నమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితి ఉంది. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి బిజినెస్ కాస్త ఇది విడిపోయేటువంటి దాఖలాలు ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే జరిగే పరిస్థితులు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా. సో రాబోయే రోజులలో మీ వ్యక్తిగత జాతకాన్ని నమ్ముకొని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కన్యా రాశి వారు ఇంకా వివాహ ప్రయత్నాలు, లైక్ ఇంకా అలాంటి విషయాలన్నీ కూడా మనం ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు? ఏ తేదీల్లో ప్రయత్నిస్తే బాగుంటుంది అంటారు? వివాహ ప్రయత్నాలు కన్యా రాశి వారికి తండ్రి లేని సంబంధాలు ఏమైనా వచ్చాయా విచారం చేసుకోండి. ఈ యొక్క వివాహ ప్రయత్నాలలో గతంలో ఏమైనా గత 2024-25లో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఇలాంటి దాఖలాలు కూడా ఉంటవి. ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి వివాహ బలము ఉన్నది. సో ఖచ్చితంగా 1-2 సార్లు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకెళ్ళండి. వీరికి కూడా నెంబర్ 5, నెంబర్ 1 బాగుంటుంది. ఈ డేట్స్ బుధవారాలు, ఆదివారాలు కలిసి వచ్చేటువంటి రోజులు. అదేవిధంగా నెంబర్ 2, నెంబర్ 8 మాత్రం జాగ్రత్త. 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ డేట్స్లో జన్మించినటువంటి వారు, అంటే మీ వ్యక్తిగత జాతక రీత్యా మీది ఒకవేళ ఏ17, ఏ15, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 2 అంటే మీకంటూ వేరే లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒక 100 మందిని నేను చూసిన నెంబర్ 5, నెంబర్ 2 వివాహం చేసుకొని ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి వారిని, నెంబర్ 1, నెంబర్ 8 రిలేటెడ్ వివాహం చేసుకొని ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి వారిని నేను చాలామందిని చూశాను. కనుక అది మీరు గమనించుకోండి. ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళకి? బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి, చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎవరో మీకు తారసపడినా, ఎవరినో నమ్మినా, వీరు నాకు న్యాయం చేస్తాడు అని మీ సర్వస్వం వారికి అర్పించిన స్త్రీలైనా పురుషులైనా, డబ్బులు కానీ ఇంకా అధికంగా ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు వారి మూలకంగా మానసిక బాధ, మానసిక క్షోభ ఉండబోవడానికి
ఇది ఒక తొలిమెట్టు ఈ ఏప్రిల్ నెల. కనుక ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండండి. గురుగారు, ఇక దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వాళ్ళకి? ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి దాంపత్య జీవితాన్ని చూసుకున్నట్టయితే వీరికి వాస్తవానికి కూడా భార్యాభర్తలలో కొంత అనుమానం కానీ అనుమానాస్పద విషయాలు ఏవైనా తారసపడడం కానీ జరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎవరో ఒకరు బట్టగాల్చి మీద వేయడం కానీ లేదా ఎవరో ఒకరు మీకు ఒక రూమర్స్ రిలేటెడ్ కానీ క్రియేట్ చేయడం కానీ చెప్పలేం, ఇది అది అని చెప్పలేం. కానీ మొత్తానికైతే కొంత 50-50 ఛాన్సెస్ బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. గురుగారు, ఈ నెల ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఏమన్నా కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు? కొనొద్దు, అనుకూలంగా ఉండదు. ఈ టైంలో 1-2 సార్లు మీ వ్యక్తిగతంగా మీరు జన్మించినటువంటి జాతకాన్ని చెక్ చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నాను అంటే, సింహరాశి వారిని అడగండి ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో గడిచిన 2.5 సంవత్సరాలు, గడిచిన 4 సంవత్సరాలు. మీకంటే కొంచెం అప్డేట్గా ఉంటారు వాళ్ళు. అంటే మీకంటే ముందు ఆల్రెడీ అష్టమ శనిని అనుభవించారు. ఇలాంటి ఇబ్బందులు ఏమిటి అనేది మీరు నా వీడియోస్లో కింద కామెంట్ చూసినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్షణము బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా ఇప్పుడు వెనకడ ఒక కథ ఉండే, బావిలో పిల్లో కుందేలో ఏదో చిన్నతనంలో చెప్తే ఆ సింహం కాస్త వెళ్ళి బావిలోకి చూసి సింహం ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది. గుర్తుందా? ఆ నీడ దానికి నీటిలో కనబడుతుంది. కనబడి ఇది ఎట్లా అరిస్తే అక్కడ అట్లా అరుస్తుంది, సౌండ్ వినబడుతుంది. నువ్వు నా రాజ్యానికి వస్తావా అనే విధంగా ఆ పులి కాస్త సింహమో పులి అలా దూకేస్తుంది బావిలో. అమ్మయ్యా సింహం బెడద అయిపోయింది అనే విధంగా. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎవరిని చూసినా సత్యం అనిపిస్తుంది. ఇక్కడ నా పాయింట్, ఎవరో బావ వచ్చిండు అనుకుందాం, బావ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి బాగుంటుంది, సూపర్ ఉంటుంది, ఈ ల్యాండ్ కొను బాగుంటుంది, లేదా ఇగో ఈ ట్రేడింగ్లో పెట్టు డబ్బులు 10% వస్తాయి, లేదా ఇగో 2 కార్లు కొను సెల్ఫ్ డ్రైవింగ్ ఇద్దాం, లేదా ఇక్కడ ఇగో ఉద్యోగం వచ్చిందట ఇటుకు ఒక 5 లక్షలు కడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కట్టేసేయి. ఇలా ఎవరన్నా ఏదన్నా వచ్చి మీకు చెబితే సరే అనే పరిస్థితిలో ఉన్నారు. డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలలో కూడా ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ నీడను కూడా మీరు నమ్మద్దు. గురుగారు, ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వాళ్ళకి శత్రువుల పరిస్థితి ఏంటి, అలాగే నరఘోష నరదృష్టి తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? శత్రువులకు సంబంధించినటువంటి బాధలు కానీ శత్రువులకు సంబంధించినవి మొదలు కాబోతున్నవి. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుండి కూడా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా పని చేద్దామన్నా ఏమైనా చేద్దామన్నా కూడా వీరిపైన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇట్లా ఉంది. ఇప్పుడు అష్టమ శనికి సంబంధించింది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా పట్టించుకోవద్దు. మిరియాలను కాల్చాలి, చక్కగా మిరియాలను కాల్చి మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అదేవిధంగా పచ్చకర్పూరము, ఇలాచీలు ఇవన్నీ కూడా వేసి ముద్ద కర్పూరంతో ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పలో కానీ ఎండు చిప్పలో కానీ వేసి వీటన్నిటిని కూడా కాల్చిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి ఆ భస్మ ఏదైతే ఉందో అందులో కొంత నెయ్యిని వేసి చక్కగా రంగరించి ఆ బొట్టును రోజు పెట్టుకోవడం ద్వారా ఇలాంటి నరఘోష నరబాధ ఉండదు. ఓకే, ఇక విద్యార్థుల పరిస్థితి కావచ్చు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? విద్యార్థులకైతే కొంచెం బాగాలేదు. ఎందుకంటే గురువు యొక్క బలం లేదు. అదేవిధంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు, గట్టిగా చదవండి అనేది ఒకటే నేను చెప్తాను. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం ఓవరాల్గా బాగుంటుంది అంటారు? ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వీరు కూడా అధికంగా లక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవాలి. పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు, బుధుడు అంటే
వీళ్ళకు కూడా బుధుడే అధిపతి కనుక కొంత దేవాలయాలలో నైవేద్యం డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. పులిహోర కానీ లైక్ ఏదైనా కానీ డొనేట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఏదైనా కూడా వ్యక్తిగత జాతకము అనేది గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి, శుక్రుని దశలో ఉన్నారు, కొనండి ప్రాపర్టీస్. ఎవరద్దన్నారు? గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, చదువులో అద్భుతం మీకే వస్తుంది. ఏదైనా వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించుకోండి. వన్స్ కలవక ముందు కలిసిన తర్వాత అనేది నన్ను అనేది గుర్తుంచుకుంటారు. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది, డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సంతోషంగా ఊరేగుతుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు జరగవచ్చు. తాము కోరుకున్నటువంటి యొక్క స్థలానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇదివరకు ఆగిపోయినటువంటి యొక్క ఇంక్రిమెంట్లు తిరిగి రావడము, ఇవన్నీ కూడా జరగడానికి కన్యారాశి వారికి ఈ నెలలో మంచిగా ఉంది. శుభ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేయడము, ఇంట్లో కానీ లేదా బయటికి కానీ, ఇంట్లో శుభకార్యాలు తాము సొంతగా చేయడము, లేదా మీ స్నేహితుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, వారికి అనుకూలంగా మీరు ప్రవర్తించడము, దానివల్ల సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడము అనేటువంటివి జరగడానికి మంచి ఇది ఉంది కన్యారాశి వారికి. కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. వాతావరణం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి ఎంబడే సమసిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకండి. కాకపోతే కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి వాటి గురించి తగు జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారు. ఏదైనా అనవసరంగా మాట్లాడము, మీడియేటర్గా ప్రవర్తించడము అనేటువంటిది మాట్లాడకండి. మీరు మీడియేటర్గా ఎక్కడ కూడా ప్రవర్తించకండి. దానివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి, కొంత బాధ కూడా కలుగుతుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ప్రవర్తించకండి. మీకు సమయం వచ్చినప్పుడు ఏదో రెండు మాటలు మాట్లాడి, ఆ మాటలు కూడా ఆచి తూచి మాట్లాడి జాగ్రత్తగా అక్కడి నుంచి తప్పుకోండి. అంతేకాని మీరు ఎక్కువగా ప్రవర్తించి నాకు ఇది తెలుసు అది తెలుసు అని మాట్లాడుతూ అతిగా మాట్లాడుతూ ఉన్నట్టయితే అక్కడ వైరుధ్యాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. అంతేకాకుండా ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో. ఎందుకంటే సర్జరీ జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఆరోగ్యరీత్యానే సర్జరీ జరగవచ్చు, ప్రయాణాల మూలకంగానే సర్జరీ జరగవచ్చు. కాబట్టి సర్జరీలు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచన చేస్తూ ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేచి అడుగు ముందుకేయండి కన్యారాశి వారు. ఎలాగో బాగా ఉంది, లాభాలు ఉన్నాయి కదా అని చెప్పి చేయకండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. 10 మంది విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్న దానికంటే మంచి లాభాలు పొందుతారు ఈ నెలలో కన్యారాశి వారు. కార్యక్రమాలు సకాలానికి నెరవేర్చి 10 మంది చేత మెప్పు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. పరోపకార కార్యాలు చేసి ఇతరులకు ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాలు చేసి వారి వల్ల మెప్పు పొందడము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాశి కన్యా రాశి వారికి ఈ వారంలో, మొదటి వారంలో. కానీ అతిగా మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యక్రమాలలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము,
కొంత డబ్బు నష్టపోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా మానుకోండి. అవసరమైనటువంటి ప్రయాణాన్ని మాత్రమే చేయండి. జీవితాన్ని మంచి చేసుకోండి. వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. సుఖజీవనంతో ఉంటారు. బంధుమిత్రులతో కలహాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడండి. మీడియేటర్గా ఎక్కడ మీరు ప్రవర్తించకండి. ఎక్కడైనా బంధువుల ఇళ్ళల్లో కానీ లేదా మీ స్నేహితుల ఇళ్ళల్లో కానీ బయట కానీ ఏవైనా పోట్లాటలు జరుగుతూ ఉంటే మధ్యకెళ్ళి మాట్లాడకండి. అక్కడి నుంచి తప్పుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడము, ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత విరోధాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆటంకాలు కొన్ని తొలగిపోతాయి. కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతూ ఉంటాయి. మంచి జీవితాన్ని గడుపుతారు 3వ వారంలో. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు చెవి చూస్తుంటారు. సుఖంగా సంతోషంగా ఉంటారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి రావడం తప్పదు, చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ ధన వ్యయం జరిగిన తర్వాత మళ్ళీ కష్టం దాన్ని సంపాదించుకోవాలంటే. కొంత స్వయంకృత అపరాధంతో డబ్బు నష్టం చేసుకుంటారు. కొన్ని లేనిపోని మీరు చేసుకునేటువంటి కార్యక్రమాల వల్ల, ఆలోచన లేకుండా చేసేటువంటి కార్యక్రమాల వల్ల కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దీన్ని స్వయంకృత అపరాధం. మీరు తోడుకునే గుంటలో మీరే పడడం. అలా కాకుండా అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కష్టాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ 4వ వారంలో. కాబట్టి మంచి విషయాలు ఆలోచించండి. మంచి వారితో స్నేహితం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారాలు చేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. మనకు కనబడేటువంటి దేవతలు ఇద్దరే. వారిద్దరూ తల్లి తండ్రి, ఇంకోరు సూర్యుడు చంద్రుడు. ఈ నలుగురు మాత్రమే మనకు కనబడతారు. తక్కిన దేవుళ్ళు ఎవరు కూడా కనబడరు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి వారు తల్లి తండ్రి. కాబట్టి ఈ కన్యారాశి వారు, ఏ రాశి వారైనా సరే, ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారం చేసినట్టయితే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి. మనము గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఉదయం లేవగానే తల్లికి తండ్రికి నమస్కారాలు చేసి కార్యక్రమాలు ఆరంభించుకోండి. వారి అనుగ్రహం వల్ల సుఖంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇబ్బందులు ఎలాగో వస్తాయి. అలాంటి ఇబ్బందులు పోవడానికి శివస్తోత్రము, నవగ్రహ స్తోత్రము, ఈ 2 కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. నవగ్రహ స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఈ నవగ్రహాల దోషం తప్పుతుంది. తర్వాత శివస్తోత్రం పారాయణం చేసినట్టయితే మనము వెళ్ళేటువంటి పనులు శుభంగా జరిగి ఆనందంగా మానసికమైన ఆనందం చేత ఇంటికి తిరిగి వస్తాము, సంతోషంగా ఉంటాము. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రము, 2వది శివస్తోత్రము పారాయణం చేయండి. మీకు దగ్గరలో దేవాలయం ఉంటే నవగ్రహాలకు, శివుడికి ప్రదక్షిణాలు చేయండి. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఇది శుభం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కన్యారాశి వాళ్ళకి ఈ నెల విశేషంగా ఎటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి, ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తున్నారు?
తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో, ఏప్రిల్ మాసంలో కనుక చూసుకుంటే గురువు 10వ స్థానంలోను, శని 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. కనుక కన్యారాశి వారికి ఇప్పుడు 7వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది వైవాహిక జీవితంలోను లేదా కుటుంబ భాగస్వామి జీవితంలోను కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తదుపరి కాలానికి వీళ్ళకు మంచి లాభడిని తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే 10వ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. కొద్దిగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఫర్దర్గా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని సంపాదించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ కన్యారాశి వారికి ఏర్పడుతుంటాయి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఒక్క మాసం మాత్రం కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవాలి. వీళ్ళకు మే లేదంటే జూన్ ఈ 2 నెలల్లో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ 1 నెల కష్టపడతారు, తర్వాత సుఖపడేటటువంటి యోగం మాత్రము కన్యారాశి వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శని సంచారం, 7వ స్థానం శని సంచారం అనేటటువంటిది ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, లేదా చిన్న చిన్న విషయాలకు రాద్ధార్థం చేసుకుని పెద్ద పెద్ద గొడవలు ఏర్పరచుకోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. లేదా కుటుంబ చీలికలు ఏర్పడము, లేదా ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబము విడిపోయి వేరే కాపురాలు పెట్టడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పల్లెటూరులో ఉన్నటువంటి వారు పట్టణానికి వలస రావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కన్యారాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా జరుగుతాయండి. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ప్రస్తుత కాలం అనుకూలంగానే ఉంటుందంటారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రాపర్టీస్ కొనేదానికంటే కాస్త టైం తీసుకొని వీళ్ళకు మే లేదంటే జూన్ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొద్దిగా వెయిట్ చేస్తే మాత్రం మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం, తదుపరి ఇంకా బెటర్ చాయిస్ వచ్చేటటువంటి అవకాశాలు ఈ కన్యారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడదు. ఇప్పుడు కొందామనుకున్నా కూడా కొన్ని కుటుంబాల సమస్య కారణం వల్ల కొనలేనటువంటి పరిస్థితులను ఎక్కువగా ఉంటారు. ఆర్థిక భారం అనేటటువంటిది విపరీతంగా గతం నుంచి వీళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు విపరీతంగా ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి 1 నెల లేదంటే 2 నెలలు సమయం అయితే తప్పకుండా పడుతుంది. ఆ తర్వాత మీరు ప్రాపర్టీస్ కొనేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు కొన్నా కానీ అవి ఎక్కువ రోజులు నిలబడేటటువంటి అవకాశం ఉండదు. అందుకే కన్యారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే ఇవన్నీ కూడా మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త వెయిట్ చేయడం చాలా ఉత్తమం. అలాగే కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా కాస్త ఓపిక పట్టి మీరు మేలో కానీ లేదా జూన్లో కానీ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆ పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చేటటువంటి అవకాశము, మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. శత్రువుల నుంచి వీళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటుంది గురుగారు? అసలు వీళ్ళకి ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ఎక్కువగా వీళ్ళకి మైనస్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటారు? ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనేటటువంటి మాట ఎలాగైతే ఉంటుందో వీళ్ళు కొన్నిసార్లు చేతులారా తప్పులు చేసి ఆ తప్పులు పక్కనున్న వాళ్ళ మీద నెట్టేసి నేనేం చేయలేదులే, నీ వల్ల తప్పు జరిగింది అనేటటువంటి స్వభావంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక వృత్తి వ్యాపారాదులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ ఏది చెయ్యాలి అనేటటువంటి అవగాహన లేకపోవడంతో అప్పుడప్పుడు మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరినో చూసి వీళ్ళు బిజినెస్ సెంటర్లో అవుతారు, తర్వాత వీళ్ళు మోసపోయేటటువంటి లక్షణాలు, లేదా వీళ్ళ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఎదుటివారు మోసం చేసేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కనుక కన్యారాశి వారు కాస్త అంటే ఏది చెయ్యాలి అనేటటువంటిది పర్ఫెక్ట్ తెలిసినటువంటి వ్యక్తినైనా తెలుసుకోండి, లేదు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక జ్యోతిష్యుడిని సంప్రదించి మరి మీరు బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్యారాశి వారికి ఉద్యోగం కంటే ఎక్కువ బిజినెస్ చేయాలి, మంచిగా సంపాదించాలి, నేను ఓనర్షిప్లో ఉండాలి, నాకు ఈ జీతం సరిపోవట్లేదు, నాకు ఇంకా డబ్బు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కన్యారాశి వారు బిజినెస్ చేయండి. అందులోనూ హోటల్ బిజినెస్ కానీ లేదా అని అంటే కనుక ఫుడ్ బిజినెస్ లాంటివి కావచ్చు, ఇంకా లేదా సూపర్ మార్కెట్ లాంటివి కావచ్చు, లేదు అని అంటే కనుక కిరాణా షాపులు లాంటివి కావచ్చు. ఇలాంటివి అంటే పెద్దగా పెట్టుకునే వాళ్ళకి పెద్దగా పెట్టుకోండి, లేదా మధ్యతరగతి వాళ్ళు ఫలానా ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా పెట్టండి, తప్పకుండా వీళ్ళకు నడుస్తుంది. హోటల్ పెట్టవచ్చు, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెట్టవచ్చు, లేదా టిఫిన్ సెంటర్స్ పెట్టవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఉన్నాయి. అందులో ఫుడ్కు సంబంధించింది ఏదైనా కానీ కన్యారాశి వారు పెట్టే ప్రయత్నం చేయండి, తద్వారా వీళ్ళకి మంచి లాభాలు వస్తాయండి. ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందికర వాతావరణం ఉంటుందంటారు, ఏమన్నా కాంట్రవర్సీలు ఇరుకోవడం ఇలాంటి? ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఏమిటి అంటే కనుక స్త్రీల వల్ల మోసపోయేటటువంటి లక్షణాలు, అంటే పురుషులైతే స్త్రీ వల్ల మోసపోతారు, అలాగే స్త్రీలు అయితే పురుషుల వల్ల మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కన్యారాశి వారిలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషులను నమ్మడము,
ఈ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే కనుక ఎవరైనా మంచిగా మాట్లాడినా, నువ్వు అది ఇది అని పొగడతలతో ముంచేసిన వీళ్ళు వెంటనే లొంగిపోతూ ఉంటారు. అలాంటి సమయాల్లో వీళ్ళు ఎక్కువగా మోసపోయేటటువంటి అవకాశాలు కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఉంటాయి. కనుక అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఎలాగైతే వాళ్ళతాయో, మనం మంచిగా ఉన్నాము, 4 మంచి మాటలు మాట్లాడుతున్నామంటే ఇక మన గురించి ఏదో ఒక రకంగా మనల్ని బుట్టలో పడేయాలి లేదా మాయలో పడేయాలి అనే ఆలోచన చాలా మటుకు ఎదుటి వారికి దృష్టిలో వెళ్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. విద్యార్థుల పరిస్థితి గురుగారు, చాలా వరకు ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి టైంలో మరి విదేశాలకు వెళ్ళడం కరెక్ట్ అంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అస్సలు విదేశాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే సతమతమైపోయి ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చేయాలి అనేటటువంటి సందిగ్ధంలో ఉండిపోయారు. వెళ్ళిన వారు ఏ పని లేక అక్కడ నానా అపచాట్లు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 నెలల పాటు యుద్ధము కాస్త సద్దుమణిగే వరకు దయచేసి విదేశాల జోలికి వెళ్ళకండి. ఉన్న ఊరిలోనే చక్కగా కారమో గంజో తినో బ్రతకండి తప్ప నేను విదేశాలకు వెళదాము, సంపాదిద్దాము అనేటటువంటి ఆలోచన ఇప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా యుద్ధ వాతావరణం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మన ఇండియా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే చాలా మంది చూస్తున్నాము, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లేక, డబ్బు సంపాదన లేక అక్కడ నానా అవచాట్లు పడుతున్నారు. కాబట్టి కాస్త ఓపిక పట్టేటటువంటి ప్రయత్నం చేయండి. 1 నెల లేదా 2 నెలలు కాస్త ఓపిక పట్టే తరువాత కొంచెం యుద్ధం సద్దుమణిగిన తర్వాత వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి. ఇక ప్రస్తుతానికి అన్ని విధాలా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే ధనపరంగా కూడా కాస్త మనీ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా కన్యా రాశి వారికి నేను ఏం చెప్తాను అంటే, కన్యా రాశి వారికి ప్రస్తుత కాలంలో ఉండేది 10వ స్థానంలో గురు సంచారం కాబట్టి రాబోయేటటువంటి ఏప్రిల్ నెలలో తప్పకుండా 20వ తారీఖు రోజున అక్షయ తృతీయల వస్తుంది. ఆ అక్షయ తృతీయలో ధనాకర్షణ తంత్రయాగము అని చేయిస్తాను. ఆ ధనాకర్షణ తంత్రయాగంలో మీరు వచ్చి పాల్గొనండి. ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఆ కన్యారాశి వారు వచ్చి ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొనండి. ఆ తర్వాత నేను వచ్చిన వాళ్లకు, ఎవరైతే కన్యారాశి వారు ఉంటారో వాళ్లకు ఒక ధనాకర్షణ యంత్రము, అలాగే వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి మాల కూడా ఇస్తాను. లేదు అంటే శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. అది శ్రీచక్ర నిర్మితమైనటువంటి స్ఫటికలింగము. అది అద్భుతమైనటువంటిది. ఎంతో మంది దారిద్ర్యాన్ని దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి శివలింగం. ఈ 2 వస్తువులు కూడా కన్యా రాశి వారికి ఇస్తాను. కాబట్టి కన్యా రాశి వారు ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ, అక్షయ పాత్రలాగా ఉండేటటువంటి మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటిది ఆ రోజున వచ్చి యాగం చేయించుకోండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి. అలాగే డబ్బు అనేటటువంటిది మనం దాచుకోవడానికి కూడా ఆ యాగం మీ జీవితంలో ఉపయోగపడుతుంది. ఆకర్షణ అంటే ఏంటి? మనల్ని ఆకర్షింపబడేటటువంటి, అంటే డబ్బు మనల్ని ఆకర్షించాలి. మనం డబ్బు దగ్గరికి వెళ్ళడం కాదు, డబ్బే మన దగ్గరికి వచ్చేలా ఒక గొప్పనైనటువంటి తాంత్రిక విధానంలో భాగమే ఈ ధనాకర్షణ తంత్ర యాగం. ఈ యాగానికి రండి. చక్కగా కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో యాగం చేయించుకోండి. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుందండి. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో. ధన్యవాదాలు.